దరిద్రపుడు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన చాలక సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్, 2 ఏళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, 3 ఏళ్ల పాటు తలకి నూనె కట్, 4 ఏళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, 5 ఏళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులే అని హార్ట్ అటాక్ తెచ్చుకోకుండా తట్టుకున్నాడు. నా సొమ్ము కాజేసి ఉంటాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరు చుట్టెయ్య, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పని వచ్చేయ్య, వాళ్ళ బొడ్డు మీద సెగ్గెడ్డేసేయ్య, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్య. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదా వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయను చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే డ్రెస్ చూడు. చరణ్, దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దాన్ని మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగాడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. హాయ్. హలో. నువ్వు ఒక్కడివే వచ్చావా? వాళ్ళెవరికి టైం సెన్స్ లేదు సంధ్య, ఎప్పుడు లేట్ అంతే. నువ్వే హాఫ్ అన్ అవర్ ముందొచ్చావు. కమ్ ఇన్. యా ప్లీజ్ కమ్. రా కిరణ్, కూర్చో. ఇప్పుడు వస్తాను. జ్యూస్. కూర్చోండి. రేయ్, జస్ట్ ఇప్పుడే వచ్చాను. మేము అడిగామా? సెంటు గట్టి కొట్టాడు. ఇతనేనా మూర్తి? చాలా గ్లామర్ గా ఉన్నాడే. నానమ్మా. నమస్కారం నాన్నమ్మ. నమస్తే నానమ్మా. ఫణి, రాజ్, దీప్తి, శాలు, సునీల్, కిరణ్. మా నమస్తే అండి. రండి నాన్నమ్మ, కూర్చోండి. నాన్నమ్మ, మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా? చాలా యాక్టివ్ గా ఉన్నారే. మరే జాగింగ్ కాదురా, షార్ట్స్ స్కిప్పింగ్ చేస్తాను. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళే? అలాంటిదేం లేదు బాబు, మా కాలం తిండే అంత. సరే గాని రండి, భోంచేస్తూ మాట్లాడుకో. మీరంతా చాలా మంచివాళ్ళని మా చిన్ను చెబుతూ ఉంటుంది. అక్కడుంటే అంతా వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు. ఇక్కడ ఏమీ తోచడం లేదు. మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి. మీరలా భోజనాన్ని పిలవాలి గానీ రోజు వచ్చి 3 పూట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం. తీసుకొస్తాను. అలాగే. కూర బాగుందన్నమా. అది మా చిన్ను చేసిందయ్యా. అవునా? సూపర్, చాలా బాగుందన్నమా. లవ్లీ. కిరణ్, నీకు కూర అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. అంత బాగుందా? అయితే నేను ట్రై చేస్తా. ఓయ్, ఇదంటే నాడి. అరే, నేను ఒక్కనే తింటానే. అరే చూడరా, నువ్వు కూరలో అన్నం నంచుకుంటున్నట్టు ఆలోచించుకో. నువ్వు కాస్త మోస్తా. ఇదిగా ఈసారి భోజనాలకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిందాం. మళ్ళీ రావడం ఎందుకురా? ఇక్కడే కూర్చొని ఓన్లీ నేను కొట్టేస్తాగా నీకు అలర్జీ. ఐస్ క్రీమా? అయితే నేను కూడా తింటా. కొంచెం ఆలోచించాలి. మహాపథకం. నేను మిమ్మల్ని వదలను, మిమ్మల్ని చావనివ్వను. వదలను, వదలంటే వదలను. దిగండి, అర్థం చేసుకోండి. అవును నేనే. అబ్బా, అమ్మా, మీరేనా? అవును నేనే. నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. అమ్మా, ఏంటమ్మా? నిన్ను పార్క్ లో గొడవ చేశాడని చెప్పానే,
ఎంత ధైర్యం నీకు నిన్న అక్కడ చేసింది చాలగా ఇప్పుడు ఇంటికే వచ్చి అల్లరి చేస్తావా ఇప్పుడే నిన్ను పోలీసులో పట్టిస్తా ఇప్పుడే మీ ఇంటి పరువు పోతుంది యా ఏనా మీ అమ్మాయి దీన్ని ఫ్యాన్ కేసి ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రాణానికి తెగించొచ్చి కాపాడితే నన్ను పోలీసులకు పట్టిస్తానంటారా? అసలు మీ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటానంటుంది? ఎంసెట్ లో ర్యాంకు రాలేదా? ప్రేమించినాడు వదిలేసి పారిపోయాడా? ముందు ఆ విషయం కనుక్కోవాలి కదా. చున్నీతో ఫ్యాన్ తుడుస్తున్నాను. ఆయ్ అసలు నువ్వెవరు ఎందుకు వచ్చావు ఈ ఇంటికి ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓహో పన్నోడికి ఇంత బిల్డపా వెళ్ళు చాలా థ్యాంక్స్. వాయ్ అట్టు కాదు ఇటు అసలు ఈ ఇంటికి ఎవరి రికమెండేషన్ తో పనికొచ్చానో తెలుసా? ఎవరు రికమెండేషన్ తో ఈ ఇంటి ఆయన. ఆయన recommendation తోనా? పోరా బయటికి అసలు ఆయనకే ఇక్కడ పని లేదు నువ్వు చేసే పని ఏముంది ఇక్కడ పోరా బయటికి మీ ఇంటి ఆయనకి ఇంత మర్యాద ఉందా? ఓయ్. అది హ, నువ్వు రామా ఉమ్. ఉమ్. ఆ. ఉమ్. నమస్తే. సోపులు సర్ఫ్లు ఏం అక్కర్లేదు వెళ్ళు. ఆ? నా ఫేస్ చూస్తే సోపులు అమ్ముకునే వాళ్ళ ఉన్నానా? మేడం ఏంటి అమ్మగారితో మాట్లాడాలి. కష్టం? ఏ ఆవిడ మాట్లాడలేదా? ఆవిడ లేనే లేరు. ఊరెళ్ళారా? పైకెళ్ళి 7 years అయింది. ఇప్పుడెళ్ళు ఉంటారన్నారే. అసలు నీకెవరు కావాలి? ఈ ఇంటి ఆవిడ? అది నేనే. ఆ. దేవుడు చాలా దుర్మార్గుడండి. ఏ ముక్కు పచ్చలారని 16-17 ఏళ్ల అమ్మాయిని అంత పెద్ద మనిషి కట్టబెడతారా? బుద్ధుందా అసలు? అందమైన అబద్ధం. కాదు నిజమండి. అసలు నేను మీరు ఆయన కూతురు అనుకున్నానండి. నా మీద ఒట్టు. మా ఇద్దరిని చూసి అందరూ ఇలాగే మోసపోతూ ఉంటారు. ఆ. అరే అలా నిలబడిపోయారేంటి? లోపలికి రండి. సెకండ్ ఛానల్ ఓకే. రండి రండి కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా చంద్ర జ్యూస్ పట్టరామ్మా. ఓకే. మీ అమ్మాయి బయటికి వెళ్ళిందా? ఇదే మా పాప. మీ పాపా? మీ చెల్లెలు అనుకున్నాను కదండి. అవునవును. మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ ఇలాగే అనుకుంటుంటారని చెప్పబోతున్నారు అంతే కదా? పట్టేసా. ఇంతకీ వచ్చిన విషయం ఏంటి? మీకేదో పని మనిషి కావాలన్నారంట కదా? అవును తీసుకొచ్చారా? బయట ఉన్నాడా? అబ్బే నేనే. లే వెంటనే పని ప్రారంభించడానికా? ఆ బయటికి వెళ్ళడానికి. ఇద్దరు ఆడోళ్ళు ఇంట్లో మగ పనోడా? అది ఈ వయసులో. పో బయటికి. నేను వెళ్ళను. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేనుండేది పక్కింట్లో. థ్యాంక్స్. ఆగు. ఉం? పక్కింట్లో ఎందుకున్నావు? రేపటి నుంచే వాళ్ళు పనిలో చేరమన్నారు కాబట్టి. రేపటి నుంచా? ఉం. అయితే ఇవాళ నుంచి ఇక్కడ పనిలో జాయిన్ అవు. కాదు కాదు ఇప్పుడే చేరు. జ్యూస్ రెడీ. థ్యాంక్స్. ఈ జ్యూస్ మీకు కాదు మా మమ్మీకి. ఓహో పక్కింటాళ్ళు నాకు చూపిస్తేను మీ లెవెల్కి జ్యూసేనా అని. అయితే ఈ జ్యూసే కాదు ఫ్రిడ్జ్ లో చికెన్ బిర్యానీ ఉంది కావాలంటే అది కూడా నువ్వే తిను. థ్యాంక్స్. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటేను ఎక్సైట్ అయ్యి. నోరు మూసుకుని వెళ్ళి నీ పని చూడు. ఓకే. మమ్మీ ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? నెత్తి నోరు బాదుకోకుండా ఉండాలని. పక్కావిడ పనిలో పెట్టుకుందంటే ఏదో మర్మం ఉంది. పైగా ఆ ఇంటి విషయాలన్నీ లైవ్ లో వీడి ద్వారా తెలుసుకోవడానికే ఈ ఛాన్స్ ఇచ్చా.